తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే తమ చదువులో మంచి ఫలితాలు పొందుతారు, ర్యాంకులు సాధిస్తారు, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఆ, కానీ కొంతమంది విద్యార్థులకు అంటే రీసెర్చ్ అండ్ సైన్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, కంప్యూటర్ రంగం వాళ్ళకి, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ చదువులు అంటే ఆ రంగంలో చదివే విద్యార్థులకు కొంత టఫ్ టైం కాబట్టి మీరు ఈ రోజు ఏ ప్రయత్నము చేయకండి, తదుపరి ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ఏరియర్స్ కూడా వచ్చే అవకాశము, కొంతమందికి ట్రాన్స్ఫర్స్, ఇష్టం లేని ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. అది మీరు నిర్ణయించుకోండి వెళ్ళాలా వద్దా అనేది. లేదు అంటే కొంతమందికి ఈ ఉద్యోగం వద్దు ఇంకో ఉద్యోగానికి వెడతాను అని నిర్ణయం తీసుకున్న వాళ్ళకి ఈ రోజు అది వెంటనే నిర్ణయం తీసుకోండి, సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త పెట్టుబడులకు పెట్టడానికి ఈ రోజు సిద్ధంగా ఉండండి, వెంటనే పెట్టుబడులు పెట్టండి. ఈ ఈ ఫలితాలు వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ముగ్గురికి కూడా విశేషమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు పొందుతారు. మీ పంటకు గిరాకీతో పాటు మంచి ధర కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఐటీ రంగంలో చూసిన వాళ్ళకైతే కనుక కొత్త ప్రాజెక్టులు బలవంతంగా తీసుకోవాల్సిన పరిస్థితి కొంతమందికి అయితే, కొంతమందికి తీసుకున్నా కానీ సక్సెస్ అవ్వలేని పరిస్థితి కొంతమందికి కనబడుతోంది. కాబట్టి మీరు ఎలా తీసుకోవాలి, ఏం చెయ్యాలి అనేది మీరు తప్పనిసరిగా ఒక ప్లాన్ తీసుకుని ఆ ప్లాన్ ప్రకారం మీరు చెయ్యాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు చూసినట్టయితే ప్రజల మద్దతుతో పాటు అధిష్టాన మద్దతు కూడా మీకు లభించబోతోంది. కళాకారులు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి అందరికీ కూడా ఈ రోజు చాలా శుభదినము, చాలా కలిసి వచ్చే దినము. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా సక్సెస్ అవుతుంది. మీకు చెప్పదగిన పరిహారాలు, గురువారం రోజు ఈ రోజు కూడా గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. గురువారం రోజు ఈ రోజు కూడా తప్పనిసరిగా షిరిడి సాయిబాబా వారు కానీ, లేదా దత్తాత్రేయుడు కానీ, లేదా అంటే మీకు దగ్గరలో ఉన్న ఏ ఆలయాన్నైనా దర్శించి అక్కడ రావి చెట్టుకి తప్పనిసరిగా నీళ్లు పోయండి, తీపి కలిపిన నీళ్లను పోయండి. పోస్తూ 19 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు తమ చదువుల పట్ల శ్రద్ధ వహిస్తేనే కానీ పాస్ అవ్వలేని పరిస్థితి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అందరికీ ఈ రోజు నిరాశ ఎదురవుతుంది. అయినప్పటికీ బాధపడకండి. గతంలో మీరు అశ్రద్ధ చేసిన ఫలితమే ఈ రోజు మీకు రిజల్ట్ గా వస్తోంది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్త వహించండి. మీ కెరియర్ పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి ఈ రోజు పర్మనెంట్ అయ్యి మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. కొంతమంది ఉద్యోగ నిమిత్తంగా విదేశాలు వెళ్లే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు. ఈ రోజు పెట్టిన పెట్టుబడులు మీకు ఉత్తర భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడతాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి, తర్వాత వాణిజ్య రంగంలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు మీరు ఈ రోజు ఏ పని చేద్దామన్నా, పెట్టుబడులకైనా, వ్యాపార విస్తరణకైనా, కొత్త బ్రాంచీలు పెట్టడానికైనా, యంత్రాలు కొనుక్కోవడానికైనా, ఉద్యోగస్తుల నియామకానికైనా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు పొందుతారు. చక్కని రేటు వస్తుంది. మీ దిగుబడి కూడా అంటే మీ వ్యవసాయ పంటల దిగుబడి కూడా చక్కగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులు కొనుక్కుంటారు. వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం ఈ రోజు కనపడుతోంది. దీనితో పాటుగా కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశము ఈ రోజు కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు తప్పనిసరిగా ఏదైనా ఒక ఆలయాన్ని దర్శించి అక్కడ పేదవారికి మీ యథాశక్తి ధనం కానీ లేదా అన్నదానం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అన్ని రంగాల్లో చదువుకునే వాళ్ళందరికీ మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా సక్సెస్ అయ్యే రోజు. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఉద్యోగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అవి మంచి సానుకూలమైన మార్పులే, మీరు భయపడాల్సిన పని లేదు. మరి కొంతమందికి ప్రమోషన్స్ కూడా వచ్చి వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.
కొంతమంది బ్రాంచీలు పెట్టుకుంటారు. పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు, విస్తరించాలి అంటే మీ యొక్క వ్యాపారము పెరగాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు తక్షణమే ఆ పని చేయండి, సక్సెస్ సాధిస్తారు. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ యొక్క పంటకు విపరీతమైన ధర రావడంతో పాటు అత్యధిక దిగుబడిని మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల చూసినట్లయితే ఈ రాశిలో ఉండే వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అవి చిన్నగా కనబడతాయి కానీ కొంచెం పెద్ద అనారోగ్య సమస్యలే. అంటే ఎలా అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి, లంగ్స్కి సంబంధించి, కొంతమందికి కీళ్లకు సంబంధించి అంటే జాయింట్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక కుటుంబంలో శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి అని గతంలో ఎప్పటి నుంచో అనుకొని ఉండవచ్చు. దాన్ని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజు మాత్రం తప్పనిసరిగా ఆ నిర్ణయాన్ని తీసేసుకోండి. ముందు ముందు చక్కని ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. రాహు కేతువులకు పూజ తప్పనిసరిగా చేయించుకోండి. లేదా శాంతి జపాలు చేయించుకున్నట్టయితే రాహు కేతు గ్రహ సంబంధిత దోషాల నుంచి విముక్తులవుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి.